ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం బైబిల్ గ్రంథం నుంచి ఏం నేర్చుకోబోతున్నామంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేసేదను అని మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇది దేనికి సంబంధించిన వాక్యం అంటే జ్ఞానానికి సంబంధించిన వాక్యం. అంటే జ్ఞానం మనుషులతో ఏమని మాట్లాడుతుందంటే, మీరు కానీ నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తానని. దానికి మన సమాజంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. మనం అనుకోవచ్చు జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం మాత్రమే కాదండి. జ్ఞానం అంటే ఒక స్పోర్ట్స్లో జ్ఞానం కావచ్చు, లేకపోతే జ్ఞానం అంటే వ్యాపారంలో జ్ఞానం కావచ్చు, లేకపోతే జ్ఞానం అంటే మనకున్న బలం, మనం దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జ్ఞానం. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారు. అతను చదువుకోలేదు, ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే వ్యక్తి. కానీ తనకున్న బిజినెస్ నాలెడ్జ్తో ప్రపంచంలోనే గొప్ప కంపెనీగా దాన్ని నిర్మించగలిగాడు, దాన్ని స్థాపించగలిగాడు. అలాగే అనేక మంది ఉన్నారు. ఇప్పుడు అనేక మంది పెద్ద పెద్ద క్రికెటర్స్ కావచ్చు, వాళ్ళకి చదువు లేదు, కానీ వాళ్ళకున్న క్రికెట్ జ్ఞానంతో వాళ్ళు క్రికెటర్స్ అయ్యారు. ఆయనకున్న వ్యాపార జ్ఞానంతో ఆయన వ్యాపారవేత్త అయ్యాడు. ఇంకొంతమందికి మ్యూజిక్లో జ్ఞానం ఉంటుంది, వాళ్ళు మ్యూజిషియన్స్ అవుతూ ఉంటారు. అలాగా మనకున్న జ్ఞానాన్ని, అది ఏదో జ్ఞానాన్ని మనం నేర్చుకోగలిగినట్లయితే, కొంతమందికి చదువు జ్ఞానమే ఉంటుంది, దాన్ని వృద్ధి చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఆస్తికర్తలుగా తయారు చేస్తారు. ఎందుకంటే దేవుడే జ్ఞానం, ఆయనే మనకు జ్ఞానం అనుగ్రహించగలిగిన వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏ జ్ఞానం మీద దేవుడు ఇచ్చాడో దాని మీద ఫోకస్ చేయండి. అలాగే జ్ఞానం లేని ఎడల, ఎవరికైనా కొదువుగా ఉన్నాడలా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడిని అడుగుదాం, జ్ఞానాన్ని పొందుకుందాం, ఆస్తికర్తలుగా తయారు చేయబడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.